ఓకే. సార్ 'నాని' గారి టాపిక్ వచ్చింది కాబట్టి సో ఇంకొక క్వెషన్ అన్న అంటే రైటింగ్‌కి సంబంధించినమాట ఇది. అంటే ఇదివరకు సినిమా చూస్తున్నప్పుడు రైటర్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని ఒకవేళ తిట్టాలనుకున్నా గూడా ఒరేయ్ వెధవా! హ్మ్. సరి వెధవా! సో ఇలా ఉండేవి. ఒక మన చిన్నప్పుడు. అండ్ ఇప్పుడు పెరుగుతున్నప్పుడు ఇప్పుడు పెరుగుతున్న ఈ టైంలో చూసుకుంటే అండ్ ఓపెన్ స్టేట్‌మెంట్ తిట్టేస్తున్నారు. అంటే అప్పుడెప్పుడో 'చంటబ్బాయిలో' చూసాం అనుకుంటా మనం. మీరు తెలిసే ఉంటది 'చంటబ్బాయి.' సినిమాలో ఆ కథను చెప్తున్నప్పుడు చిరంజీవి గారు కూడా ఆ ఎల్ అనే పదాన్ని వాడి కొడుకు అని చెప్పి చదువు. బట్ ఇప్పుడు చూస్తే ఓపెన్ గా అంటే నానిగారి సినిమాలో కూడా సో ఏంటి అసలు ఎటు వెళ్తుంది అనుకోవచ్చు ఏంటి అంటే దాన్ని ఇప్పుడు రియలిస్టిక్ అనేది ఆ ఫేస్ తీసుకుంది అంతే. దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు అమ్మాయిల డ్రెస్సులు మగాళ్ళ డ్రెస్సులు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చామో, మన లైఫ్ స్టైల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చామో, సినిమా కూడా ఇది ఇప్పుడు దీన్నే ఎవల్యూషన్ కింద ఫీల్ అవుతున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఏం కామెంట్ చేయలేం దాని మీద. అంతే అంటారా? అంటే మారుతున్న జనాల అభిప్రాయాన్ని బట్టి కూడా రైటర్స్ మారుతూ వెళ్ళిపోవాలనుకుంటారు. మారుతూ అంటే మారే వాళ్ళు మారుతున్నారు. అందులో దాన్ని ఎవల్యూషన్ అనుకునే వాళ్ళు ఆగుతున్నారు. ఇప్పుడు నేను 99% ఏదైనా సీన్ ఏమన్నా రేపు బాగా చెప్పగలనేమో గానీ నేను ఇలాంటి పని చేశాను అని అంత ఫాస్ట్ గా బూతులు స్క్రీన్ మీద మాట్లాడడానికి నేను కొంచెం చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో బేసిక్ మీ ఫేవరెట్ రైటర్ ఎవరన్నా? నా ఫేవరెట్ రైటర్ ఈయన రాసిన ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు బేసిక్ గా రైటర్స్ లో త్రివిక్రమ్ గారు అంటే ఇష్టం, అందులో డౌట్ లేదు. నా తర్వాత నాకు కె. విశ్వనాథ్ గారు సినిమాల్లో సీన్ రైటింగ్ అవి మెటఫర్స్ అవి విపరీతంగా ఇష్టం. అంటే కె. విశ్వనాథ్ గారు అంటే మన స్వయం కృషి చూస్తే దాంట్లో ఒక సీన్ ఉంటుందంటే పెంచుకున్న మేనలుడు తండ్రితో కలిసి ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటాడు, ఏదో మందు తాగుతూ ఉంటాడు, స్మోక్ చేస్తూ ఉంటాడు అండ్ ఏదో చిన్న క్లబ్ డాన్స్లకు కూడా సో కట్ చేస్తే మామయ్య అంటే చిరంజీవి గారు మనోడు బర్త్డేకి మేనలుడు బర్త్డేకి ఫ్రెండ్స్ అందరిని పిలిపించి మనోడు ఏమైతే చేశాడో అవన్నీ కూడా చిన్న వీసీటీ పెట్టి వాళ్ళందరికీ చూపిస్తాడు. సో అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆయన తిట్టడు కొట్టడు, జస్ట్ అలా చూసి ఫ్రెండ్స్ అందరూ ఒరే నువ్వు ఇలాంటి వాడుగా అనుకోవటం వల్ల వాళ్ళు అడిగేది ఒక తెలియని ఒక చేంజ్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లా అనుకున్నా మామూలు రైటింగ్స్ కాదు ఇవన్నీ అసలు ఎంత ఆలోచిస్తారు అని చెప్పేసి. ఎగ్జాంపుల్ గా మీరేమన్నా అలా మీకు ఇష్టమైన విశ్వనాథ్ గారు? మీరు చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు మనం తారే జమీన్ పర్ లాంటి సినిమా మనం ఒక పిల్లల తాలూకు గ్రో అప్ మీద నేను చూసిన బ్యూటిఫుల్ ఫిలిమ్స్ లో హిందీలో బ్లాక్ ఒకటి, తారే జమీన్ పర్ ఒకటి, ఇప్పుడు మీరు చెప్పిన స్వయం కృషి ఒకటి, ఈ మూడు ఒక చిన్న పిల్లలు ఆ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక డైరెక్షన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళని లేకపోతే లేదా అప్పుడు తారే జమీన్ పర్ ఇన్సిడెంట్స్ వేరు, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వేరు, బట్ పిల్లల్ని ఎలా తీసుకురాలి బ్లాక్ లో కొడతారు అంతే వచ్చింది. తారే జమీన్ పర్ లో కొట్టరు, బట్ ఇందులో కొట్టినట్టే ఉంటది కానీ మ్యాటర్ సేమ్ చేసుకోకుండా సేమ్ డెలివరీ అవుతుంది. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేక్ ఆన్ దేర్ ఆ పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, ఎలా పెంచాలి అన్న దాని మీద అది సూపర్ అసలు. స్వయం కృషి వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇప్పుడు మీకు అలాంటి సీన్ ఇస్తే రైటింగ్ మీ ప్రసన్న గారి స్టైల్ ఇంకొంచెం కామెడీగా ఉంటుందా లేకపోతే ప్రతి సీన్ ఎందుకు కామెడీ? ఆ సీన్ ఆ సందర్భం ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు మిడిల్ క్లాస్ ది నేను లోకల్ దాంట్లో అందులో కామెడీ లేదు, బట్ ఎమోషన్ లేకపోయినా కూడా అతని లైఫ్ లో ఉన్న మిడిల్ క్లాస్ లో ఉన్న ఒక బ్యూటీని తను చెప్పాలనుకున్నప్పుడు అది ఆ టోన్ లోనే చెప్తాం. ఏ సీన్ కి ఏ టోన్ లో అవసరమో ఆ టోన్ తీసుకుని చెప్తాం, ఆ టోన్ లోనే చెప్తారు. ఓకే. ఇప్పుడు ఈ రైటింగ్ తో పాటు సాంగ్స్ కూడా అప్పుడప్పుడు సరదాగా రాస్తూ ఉంటాను. అది కూడా అంటే టాస్క్ లాగానే ఉంటుంది? లేదు, 2 రోజుల నుంచి ఇదే చెప్తున్నా. ఏం లేదు, సందర్భం తప్పని పరిస్థితుల్లో రాశాను తప్ప నాకు అసలు దాని మీద ఇది ఏం లేదండి. సినిమా చూస్తున్నాకి ఉన్న బడ్జెట్ లో మేము ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్న టైంలో తప్పక రాశాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను రాయాలనుకుంటే ధమాకలా రాసి ఉండొచ్చు, హలో రాసి ఉండొచ్చు, నేను లోకల్ రాసి ఉండొచ్చు. దే కెన్ ఎఫర్ట్ ఆ టైంలో. నా పని కాదు అది, బట్ ఏదో తప్పక ఇప్పుడు మన సినిమాలో ఎవరు లేరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే మనం వెళ్ళి తీసుకొచ్చి ఎలా పెట్టేస్తాము అంతే, అంతకంటే
అది నా profession కాదు. యాక్సిడెంటల్ రైటర్ అన్నమాట, సాంగ్ రైటర్. అపధర్మ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా